రుచి గావించిన పితృస్తుతి శ్రాద్ధాలలో ఆ స్తుతి పాఠ మాహాత్యం. ఏదో వినయం కొద్దీ తాను అకించనడనని తనకెవరూ పిల్లెనెవరు ఇవ్వరని అన్నాడేగాని ఈ రుచి ఒక ప్రజాపతి. రుచి అప్పటికింకా ప్రజాపతి కాడు. ఒక విప్రోత్తముడు మాత్రమే, బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనంలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చుని బ్రహ్మనుద్దేశించి 100 దివ్య సంవత్సరాల పాటు కఠిన తపమాచరించాడు. బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమై విప్రోత్తమా, ఏమి నీ కోరిక అని అడిగాడు. సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించే బ్రహ్మదేవునికి తన గతిని వివరించి తన పితరుల అభిలాషను వినిపించాడు రుచి. ఓయి విప్రోత్తమ, నీవు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉన్నది. ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండదానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పిన స్త్రీ పరిగ్రహణం మిక్కిలి ఉచితమైయున్నది. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందుంచుకొని నీవు వారినే పూజించు. వారే నీకు సర్వ కామనలను నెరవేర్చగలరు. వారికి సాధ్యం కానిది ఉండదు. సమ్యక్ పూజకు సంతుష్టులైన పితరులు స్త్రీ పుత్రులనే అననేలా ఏమైనా ప్రసాదించగలరు అని చెప్పి అంతర్ధాన్ చెందాడు బ్రహ్మ. అప్పుడు మహర్షియైన రుచి నదీతటంపై నొక ఏకాంత ప్రదేశానికి పోయి అక్కడ ముందుగా తన పితరులకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తిపరచాడు. పిమ్మట ఏకాగ్రచిత్తుడై భక్తిపూర్వకంగా ఈ విధంగా స్తుతిస్తూ వారిని ఆరాధించసాగాడు. నమస్యేహం పితॄన్ భక్త్యా ఏ వసంత్యధిదైవతం దేవైరపి తర్ప్యంతే ఏ శ్రాద్ధేయుస్వధోత్తరైః. నమస్యేహం పితॄన్ స్వర్గే ఏ తర్ప్యంతే మహర్షిభిః శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిమభీప్సుభిః. నమస్యేహం పితॄన్ సర్గే సిద్ధాః సంతర్పయంతి యాన్. శ్రాద్ధేషు దివైః సకలైరుపహారైరనుత్తమైః. నమస్యేహం పితॄన్ భక్త్యా యోర్చ్యంతే గుహ్యకైర్దివి తన్మయత్వేన వాంఛద్భియుద్ధిమాత్యంతికీం పరాం. నమస్యేహం పితॄన్ మర్త్యైరర్చయంతే భువి ఏ సదా శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోకపుష్టిప్రదాయినః. నమస్యేహం పితॄన్ విప్రైరచ్యంతే భువియే సదా వాంఛితాభీష్టలాభాయ ప్రాజాపత్యప్రదాయినః. నమస్యేహం పితॄన్ ఏ వై తర్ప్యంతేరణ్యవాసిభిః వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః. నమస్యేహం పితॄన్ విప్రైర్నిష్ఠికైర్ధర్మచారిభిః ఏ సంయతాత్మభిర్నిత్యం సంతర్పంతే సమాధిభిః. నమస్యేహం పితॄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయంతి యాన్. తవైరశేషైర్విధివల్లోకద్వయఫలప్రదం. నమస్యేహం పితॄన్ వైశ్యైరర్చ్యంతే భువి ఏ సదా స్వకర్మభిరతైర్నిత్యం పుష్పధూపాన్నవారిభిః. నమస్యేహం పితॄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః సంతర్ప్యంతే జగత్స్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః. నమస్యేహం పితॄన్ శ్రాద్ధే పాతాళే ఏ మహాసురైః సంతర్ప్యంతే సుధాహారాస్త్యక్తదర్పమదైః సదా. నమస్యేహం పితॄన్ శ్రాద్ధైః అర్చ్యంతే ఏ రసాతలేః భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః. నమస్యేహం పితॄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా తత్రైవ విధివన్మహాభోగసంపత్సమన్వితైః. పితॄన్ నమస్యే నివసంతి సాక్షాద్యే దేవలోకేధ మహాతలే వా
तथान्तरिक्षे च सुरारिपूज्यास्ते वै प्रतीच्छन्तु मयोपधीतम् पितॄन्नमस्ये परमार्धभूता ये दैविमाने निवसन्त्यमूर्ताः यजन्ति यानन्दमलैरनोभिः योगीश्वराः क्लेशविमुक्तिहेतून् पितॄन्नमस्ये दिव्ये च मूर्ताः स्वधा भुजः काम्यफलाभिनन्दौ प्रदानशक्ताः सकलेप्सितानां विमुक्तिदायेनभिसंहितेषु तृप्यन्तु तेऽस्मिन् पितरः समस्ता इच्छावतां ये प्रतिशन्ति कामान् सुरत्वमिन्द्रत्वमितोऽधिकं वा गजाश्वरत्नानि महागृहाणि सोमस्य ये रश्मिषु योर्कबिम्बे शुक्लो विमाने च सदा वसन्ति तृप्यन्तु तेऽस्मिन् पितरोन्नतो येर्गन्धादिना पुष्टिमतो व्रजन्तुः येषां हुतेऽग्ने हविषा च तृप्तिर्ये ये भुञ्जते विप्रशरीरसंस्थाः ये पिण्डदानेन मुदं प्रयान्ति तृप्यन्तु तेऽस्मिन् पितरोन्नतो यैः ये खड्गमांसेन सुरैरभीष्टैः कृष्णैस्तिलैर्दिव्यमनोहरैश्च कालेन शाकेन महर्षिवर्षैः सम्प्रीणतास्ते मुदमत्रयास्तु कन्यान्यशेषाणि च यान्यभीष्टान्यतीव तेषां मम पूजितानां तेषां च सान्निध्यमिहास्तु पुष्पगन्धाम्बुभोज्येषु मया कृतेषु दिने दिने ये प्रतिगृह्णतेर्चां मासान्तपूज्या भुवि येष्टकासु ये वत्सरां तेऽभ्युदये च पूज्याः प्रयान्तु ते मे पितरोऽत्र तुष्टिं पूज्या द्विजानां कुमुदेन्दुभासो ये क्षत्रियाणां ज्वलनार्कवर्णाः तथा विशां ये कनकावदाता नीलाप्रभाशूद्रजनस्य ये च तस्मिन् समस्ता मम पुष्पगन्ध धूपाम्बुभोज्यादिनिवेदनेन तथाग्निहोमेन च यान्ति तृप्तिं सदा पितृभ्यः प्रणतोऽस्मि तेभ्यः ये देवपूर्वाण्यभितृप्तिहेतोर्नशन्ति कव्यानि शुभाहृतानि तृप्ताश्च ये भूतिसृजो भवन्ति तृप्यन्तु तेऽस्मिन् प्रणतोऽस्मि तेभ्यः रक्षांसि भूतान्यसुरांस्तथोग्रान् निर्नाशयन्तु त्वशिवं प्रजानम् आद्यासुराणाममरेश पूज्यास्तृप्यन्तु तेऽस्मिन् प्रणतोऽस्मि तेभ्यः अग्निष्वात्ता बर्हिषद आज्यपाः सोमपास्तथा व्रजन्तु तृप्तिं श्राद्धेऽस्मिन् पितरस्तर्पितया मया अग्निष्वात्ताः पितृगणाः प्राचीं रक्षन्तु मे दिशं तथा बर्हिषदः पान्तु यां यां मे पितरः सदा प्रतीचीमाज्यपान् तद्वदुदीचीमपि सोमपाः रक्षो भूतपिशाचेभ्यः तथैवासुरदोषतः सर्वतः पितरो रक्षां कुर्वन्तु मम नित्यशः विश्वो विश्वभुगाराध्यो धर्मो धन्यशुभाननः भूतिदो भूतिकृद्भूतिः पितॄणां ये गणानवा कल्याणः कल्यदः कर्ता कल्यः कल्यतराश्रयः कल्यता हेतुरनघः षडिमेते गणाः स्मृताः वरोवरेण्यो वरदस्तुष्टिदः पुष्टिदस्तथा विश्वपाता तथा धाता सप्तैते च गणाः स्मृताः महान् महात्मा महितो महिमावान् महाबलः गणाः पञ्च तथैवैते पितॄणां पापनाशनाः सुखदो धनदश्चान्ये धर्मोदोऽन्यश्च भूतिदः पितॄणां कथ्यते चैव तथा गणचतुष्टयम् 31 पितृगणा येर्व्याप्तमखिलं जगत् त एवात्र पितृगणाः तृप्यन्तु च मुदाहितात्।
ఈ స్తోత్ర భావంలో పితృదేవతల మాహాత్మ్యాన్ని తెలిపే విశేషాలు చాలానే కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వధామంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ ఉండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు. వారి భుక్తి ముక్తి కామనలను పితృదేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ అపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తి పరుస్తారు. అలాగే గుహ్యకాదులు కూడా పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్యలోకానికి పంపిస్తారు. తపస్సు చేసుకుంటూ నిర్ధూత కల్మషులై సంయతాహారులే వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధకర్మలను చేసి వీరిని ప్రసన్నులను చేసుకుంటారు. నైష్టిక బ్రహ్మచారులు, ధర్మాచారులు, జితేంద్రియులు కూడా వీరిని అపర కర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు. పృథ్వీపై గల 4 వర్ణాల వారు వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులనందుకోగలుగుతున్నారు. పాతాళంలో ఉండే రాక్షసులు సైతం తమ దంభాహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగాది జాతుల వారు అలాగే చేస్తారు. దేవతలు అంతే. పరార్థం కోసం అనగా ఇతరులకుపయోగపడడం కోసం పితృయోనిలో ఉండి కూడా అమూతరూపులే విమానాల్లో ప్రయాణిస్తూ నిర్మల మనస్సుతో కష్టాల పాలైన యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. పితృదేవతలు దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వధాభోజులే తమ పుణ్యఫలాన్నొక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించేవారికి పితృదేవతలు ఈప్సితార్థ సిద్ధిని కలిగిస్తుంటారు. ఏ కోరికాలేని వారికి కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. అగ్నిలో వ్రేల్చిన హవిష్యాహుతులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నానని ఇంకా అనేక విధాలుగా పితృదేవతల మహారుత్మ్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతి కొనసాగింది. మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పటంలో భాగంగా ఇలా అన్నాడు: హే క్రౌంచిక మునిశ్రేష్ఠ! రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడిన తేజస్వరూపులైన ఆతని పితృగణం వారందరూ దశదిశలను వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమైనారు. అతడు వారిలో ప్రతి ఒక్కరినీ మంత్రసహితంగా గంధాక్షతాదులతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకొమ్మన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగిన శ్రేష్ఠురాలైన దివ్యపత్నిని ప్రసాదించమని వేడుకున్నాడు. పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు: ఓ మునిసత్తమా! నాయనా, ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకున్న పత్ని లభిస్తుంది. నీకామె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి 3 లోకాలకు అధిపతి కాగల రౌచ్యుడనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మ తత్వజ్ఞానాన్ని పొంది సిద్ధినొందుతావు. ఇక నీ స్తోత్రం మమ్మెంతో సంతోషపెట్టింది. కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తిశ్రద్ధలతో మమ్ము ప్రార్థించిన వారి పట్ల సుప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలను, ఆత్మవిషేక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను, పుత్రపౌత్రాదులను ప్రదానం చేస్తాము. శ్రాద్ధకర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికెదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం. ఏ శ్రాద్ధకర్మలోనైతే ఈ స్తోత్రం చదువబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడునట్లుగా తృప్తి నొందుతాము. హేమంత ఋతువులో ఈ స్తవనం చేయువానిపై మా అనుగ్రహం 12 ఏళ్ల వరకు, శిశిరంలోనైతే 24, వసంత, గ్రీష్మర్తువుల్లోనైతే 16 సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడే ఈ స్తుతి మా అందరికీ అక్షయ తృప్తినిస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది.
ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని గావిస్తే మేము 15 ఏళ్లపాటు తృప్తి నొందుతాము. నాయనా రుచి. ఈ సంపూర్ణ స్తోత్రం ఒకచోట వ్రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ యజమానిని అనుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా, మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత స్తుతిని తప్పక వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానం చెందారు. తరువాతి కథను మార్కండేయ మహాముని ఇలా చెప్పాడు. పితృదేవతల కూప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రల్లోచ అను పేరు గల అప్సర ఆవిర్భవించింది. మనస్సుకి ప్రీతిని కలిగించే అందంతోబాటు అన్ని శుభలక్షణాలుగల వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. ప్రల్లోచ అతనితో, హే తపస్విశ్రేష్ఠ, నేనుక అచ్చరను వరుణపుత్రుడు మహాత్ముడునైన పుష్కరుని ద్వారా నాకీ అతిశయ సుందరి అయిన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అను పేరు గల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు అని చెప్పింది. అలాగే అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడైనాడు. వారి పుత్రుడే 13వ మనువు రౌచ్యుడు అని చెప్పి మార్కండేయ ముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి వీడ్కొలిపాడు. అధ్యాయాలు 89-90.